బ్రహ్మలు శివబాబా విచ్చేసి పలికెను ధ్వని బ్రహ్మలు శివబాబా విచ్చేసి పలికెను ధ్వని బ్రహ్మనోటి మధురవాణి పలికెను ధ్వని బ్రహ్మలో శివ బాబా విచ్చేసే ఓం ఓమని మధుర ధ్వనితో పరివర్తన చేసే ప్రేమ శాంతి నేతి జనుల జీవితం మార్చే ఆదిదేవ ప్రజాపితా శ్రీ పలికెను ధ్వని బ్రహ్మనోటి మధురవాణి పలికెను ధ్వని బ్రహ్మలో శివ బాబా విచ్చేసి సుందరాకృతి మోహనమూర్తి జ్ఞానపు ముత్యం దివ్యమోమున సందమామ మెరిసెటి జ్యోతి దివ్య దర్శన దివ్యవాణి పలికెను ధ్వని బ్రహ్మనోటి మధురవాణి పలికెను ధ్వని బ్రహ్మలో శివ బాబా విచ్చేసే విశ్వమందు పాపభారం పెరిగిన సమయం ధర్మస్థాపనకై బాబా ధరణికే దించే ఏకసూత్రాన కూర్చిన తారలు పలికెను ధ్వని బ్రహ్మనోటి మధురవాణి పలికెను ధ్వని బ్రహ్మలో శివ బాబా విచ్చేసే పలికెను ధ్వని బ్రహ్మనోటి మధురవాణి పలికెను ధ్వని బ్రహ్మలో శివ బాబా విచ్చేసే ओम शांति। मीठे बच्चे, संगम की इन अमूल्य घड़ियों में श्वास श्वास बाप को याद करो। మధురమైన పిల్లలు, సంగమయుగం అనేది అమూల్యమైనటువంటి సమయమైంది. శ్వాస శ్వాస బాబా తలంపు చేస్తూ ఉండాలి. తుమారి ఏక్ బీ శ్వాస వ్యర్థ నా జాయే. మనది ఒక్క శ్వాస కూడా వ్యర్థంగా పోరాదు. అంటే ఒక్కొక్క సెకండు బాబా తలంపులోనే ఉండాలి పిల్లలు. ప్రశ్న, इस समय तुम्हारा मनुष्य जीवन बहुत बहुत वैल्यूबल है कैसे?
సంగమ యుగంలో మన మానవ జీవనము ఇప్పుడు ఎంతో విలువైనటువంటిది. ఎట్లా? इस जीवन में तुम बाप के बच्चे बन बाप से पूरा वर्षा लेते हो. ఈ బ్రాహ్మణ జీవనంలో బాబా బిడ్డ అయ్యి బాబా నుంచి పూర్తిగా ఆస్తి తీసుకుంటున్నాము. इसी मनुष्य तन में पुरुषार्थ कर तुम कौड़ी से हीरे जैसे बनते हो. ఈ శరీరంలోనే మనం పురుషార్థం చేసి గవ్వ నుంచి వజ్రంలాగా అవ్వాలి. बेगर से प्रिंस इंसॉल्वेंट से 100% साल्वेंट बनते हो. పేదవాళ్ళ నుంచి షావుకారులు, బీదవాళ్ళ నుంచి ధనవంతులు 100% అవుతాము. కాబట్టి ఈ సమయం మనం వ్యర్థంగా పోగొట్టుకోకూడదు. హర్ శ్వాస్ బాప్ కి యాద్ మే రహకర్ సఫల్ కర్నా హై. ప్రతి శ్వాస బాబా తలంపులో ఉంటూ సఫలం చేసుకోవాలి. కర్మ కర్తే భీ యాద్ మే రహనా హై. కర్మ చేస్తూ కూడా బాబా తలంపులోనే ఉండాలి. గీత్ యహ్ వక్త్ జా రహా హై. సమయం అనేది గడిచిపోతూ ఉన్నది. ఓం శాంతి. ये जो इस समय मनुष्य का जीवन है इनको अमूल्य कहा जाता है. ఇప్పుడు ఈ సమయంలో మానవ జీవనం ఎంతో అమూల్యమైనటువంటి జీవనము అని చెప్పచ్చు. बच्चे भी समझते हैं और बाप भी समझाते हैं कि यह तुम्हारा अंतिम मनुष्य का जन्म है, ये बहुत वैल्यूबल है. ते పిల్లలకి అర్థమైపోయింది. బాబా కూడా చెప్తూ ఉన్నారు, ఈ జన్మ, ఈ అంతిమ మానవ జన్మ ఎంతో విలువైనటువంటిది, అమూల్యమైనటువంటిది. ఇంకా మూల్య కోయి కర్ నహీ సక్తే హై. ఈ జన్మ యొక్క విలువ దేనితోనూ పోల్చేకి సాధ్యం లేదు. वैसे इस समय भी बहुत वैल्यूबल है. तुम बच्चे जानते हो अब कौड़ी से हीरे जैसे व बेगर से प्रिंस इंसॉल्वेंट से 100% సాల్వెంట్ బంతే హో. తే పిల్లలకి తెలుసు ఇప్పుడు మనం గవ్వ నుంచి వజ్రంలాగా అవుతూ ఉన్నాము. పేదవాళ్ళ నుంచి రాజ్కుమార్ అవుతూ ఉన్నాం, బీదవాళ్ళ నుంచి షావుకార్ అవుతున్నాం 100%. ఇది పిల్లలకి తెలుసు. తుమారా మనుష్య తన్ బహుత్ వాల్యుబుల్ హై జబ్కి బాప్కే బచ్చే బనే హో. ఈ మానవ జన్మ చాలా విలువైనటువంటిది. ఎప్పటి నుంచి బాబా పిల్లలమైనామో ఈ జన్మ చాలా అమూల్యమైనటువంటి జన్మ. ఔర్ మనుష్యోం కా వాల్యుబుల్ నహీ హై. మానవ జన్మ వాళ్ళది బయట కలియుగంలో ఉండే వాళ్ళ జన్మ అంత విలువైనటువంటిది కాదు. తుమ్ బచ్చోం కో ఈ సమయ అపనా శ్వాస వ్యర్థ నహీ గవానా చాయే. పిల్లలు ఇప్పుడు ఈ సమయంలో మన శ్వాస వ్యర్థంగా పోగొట్టుకోకూడదు. కైసే సఫల్ కర్నా చాయే సోతో బాప్ సమझाते हैं. ఎట్లా మనము శ్వాసను సఫలం చేసుకోవాలి బాబా మనకి చెప్తూ ఉన్నారు. శ్వాస శ్వాస యాద్ కరో బాప్కో. శ్వాస శ్వాస బాబా తలంపు చేస్తూ సఫలం చేసుకోవాలి. మనుష్య భక్తి మార్ग में तो अनेक प्रकार के सिमरन करते हैं, वह अनेकों की వ్యభిచారి యాద్. మనుషులు భక్తి మార్గంలో అనేక ప్రకారాలుగా స్మృతి చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు అనేకుల్ని తలంపు చేస్తూ ఉన్నారు. అది వ్యభిచారి తలంపు అయిపోయింది. తుమ్ బచ్చే ఏక్ కే సివాయ్ ఔర్ కిసీ కో యాద్ నహీ కర్తే హో. ఇక్కడ పిల్లలు మనము ఒక్క బాబా తలంపు తప్ప వేరే ఏ తలంపు చేయకూడదు. సమస్తే హో హమారా శ్వాస వ్యర్థ నా జాయే. తే పిల్లలకి అర్థమైంది మనది ఒక్క శ్వాస కూడా వ్యర్థం కాకూడదు. శ్వాస శ్వాస కోషిష్ కర్ బాబాకో యాద్ కర్నా హై. శ్వాస శ్వాస మనము బాబా తలంపు చేసేకి ప్రయత్నం చేయాలి. ఐసే డైరెక్షన్ మిల్తే హై. బాబా మనకి ఈ విధమైన డైరెక్షన్ ఇస్తూ ఉన్నారు. ఇస్మే కోయి జప ఆది నహీ కర్నా హై, హమారా స్వధర్మ హీ హై ఆవాజ్ సే పరే రహనా. ఇక్కడ శ్వాస శ్వాస జపం చేసేది కాదు, శ్వాస శ్వాస తలంపు చేయాలి.
మన యొక్క స్వధర్మమే అయింది ఈ యొక్క శబ్దానికి ఎప్పుడూ కూడా పైన ఉండాలి. शरीर द्वारा हम पार्ट बजाते हैं, आत्मा असल शांति धाम की रहने वाली है. శరీరం ద్వారా ఆత్మ పాత్ర చేస్తూ ఉన్నాము. ఆత్మ శాంతి ధామంలో ఉండేటటువంటి వాళ్ళము. ఏ भी हमारे सिवाय कोई कह नहीं सके कि इस అసలు శాంతి ధామ్కే रहने वाला है. ఇది కూడా మనం తప్ప ఎవ్వరూ చెప్పలేరు. నేను ఆత్మ యథార్థంగా శాంతిధామం నుంచి వచ్చినాము. कोई पूछे तुम कहाँ के रहने वाले हो तो तुम कहेंगे हम आत्मा तो శాంతి ధామ్కి रहने वाले. ఎవరైనా మనల్ని ప్రశ్నిస్తే మీరు ఎక్కడ ఉండేటటువంటి వాళ్ళు అంటే మనం ఏం చెప్తాం? నేను ఆత్మ శాంతిధామంలో ఉండేటటువంటి వాళ్ళము. बाकी यहाँ के लिए पूछते हो तो యహా హమ్ ఫలానీ జగా మే రహనేవాళ్ళు. ఈ సాకార లోకంలో అడిగినట్లయితే చెప్తాము మేము ఫలానా ఊర్లో ఫలానా ఇంట్లో ఉంటాము అని చెప్తాము. శాంతిధామ్ సే యహా ఆకర్ శరీర్ లేకర్ పాట బజాన్. శాంతిధామం నుంచి ఆత్మ ఇక్కడికి వచ్చి మనము పాత్ర చేస్తూ ఉన్నాము. అభి యహ ఇస్ మృత్యులోక కా అంత జన్మ. ఇప్పుడు మనది ఈ మృత్యులోకానికి అంతిమ జన్మలో ఉన్నాము. ఇస్మే శ్వాస వ్యర్థ నహీ గవానా చాయే. ఈ అంతిమ జన్మలో ఒక్క శ్వాసను కూడా మనం వ్యర్థంగా పోగొట్టుకోకూడదు. वो लोग बहुत व्रत रखते हैं, इनको कहना है क्यों तुम टाइम वेस्ट करते हो, ఇస్సే ఉంచితే ఉంచి బాప్కో యాద్ కరు. అక్కడ భక్తిలో వ్రతాలు చేస్తారు, ఉపవాసాలు ఉంటారు. ఎందుకు టైం వేస్ట్ చేస్తారు? దానికి బదులు ఉన్నతోన్నతమైన తండ్రి తలంపు చేయండి. యహీ భీ తుమ్ జైసే జీవఘాత్ కర్తే హో, ఆత్మఘాత్ నహీ కహెంగే క్యూంకి ఆత్మ కా ఘాత్ కభీ నహీ హోతా. ఇది కూడా ఒక రకంగా మనము ఇది జీవఘాతం చేసుకున్నట్లే. ఆత్మహత్య అని చెప్పరు, ఎందుకంటే ఆత్మ అవినాశిగా ఉంటుంది. ఇది కూడా ఒక రకంగా జీవఘాతమే అని చెప్తారు. కహా జాతా హై జీవఘాత్ మహాపాపి. కొంతమంది సూసైడ్ చేసుకుంటారు, అది చాలా తప్పు. జీవఘాతము మహాపాపము అంటారు. ఈ సమయ అపనే శరీర్ కో తక్లీఫ్ దేనా ఏ భీ తో మహాపాప. శరీరానికి కష్టం ఇచ్చేది కూడా ఒక రకంగా మహాపాపమే అవుతుంది. तुम कह सकते हो इस समय तुम महान पुण्यात्मा बन सकते हो इस पुरुषार्थ से. ఇది కూడా మనం అందరికీ చెప్పొచ్చు. ఇప్పుడు ఈ సమయంలో మనము మహా పుణ్యాత్ములుగా అవుతూ ఉన్నాం పురుషార్థం ద్వారా. उनको तो ये पता नहीं कि बाप यहाँ आया हुआ. మనుషులకి తెలియదు భగవంతుడు ఈ భూమిపైన అవతరించినారు అనేది. బాప్ దాదా హై శివబాబా బ్రహ్మ దాదా. ఇక్కడ ఒకే శరీరంలో బాప్ దాదా ఉన్నారు, శివబాబా బ్రహ్మ బాబా. ప్రజాపిता ब्रह्मा तो मशहूर है, वह तो कह सकते हैं कि क्यों ऐसे वैल्यूबल शरीर का घात करते हो. ప్రజాపితా బ్రహ్మ చాలా పేరు ప్రఖ్యాత అయినటువంటి వారు. కాబట్టి మీరు ఎవరికైనా చెప్పండి, శరీరం అనేది చాలా విలువైనటువంటిది, ఎందుకని మీరు ఇది హత్యా ప్రయత్నాలు చేసుకుంటారు. ఇస్సేతో మన్మనాభవ బాప్కో యాద్ కరతో జీవన్ ముక్తి మిలేగా. దీనికి బదులుగా మన్మనాభవ శివబాబా తలంపు చేసినట్లయితే జీవన్ ముక్తి దొరుకుతుంది. కోయి ద్వారా మెసేజ్ బి भेज सकते हो. మీరు ఎవరి ద్వారా అయినా మెసేజ్ కూడా పంపించవచ్చు. ఢిల్లీ వాలే బచ్చే भी भेज सकते हैं कि इस समय ये दुनिया बदल रही है. ఢిల్లీలో ఉండేటటువంటి పిల్లలు ఈ విధంగా వ్రాసి పంపించవచ్చు, ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం మారుతూ ఉన్నది. इस पुरुषार्थ से तुमको जीवन मुक्ति मिल सकती है. ఈ పురుషార్థం ద్వారా మనకి జీవన్ ముక్తి ప్రాప్తి అవుతుంది. देखते हो सामने महाभारत लड़ाई भी है, इसलिए बच्चों को एक भी श्वास वेस्ट नहीं कर.
ఇక కొద్ది రోజులలో మహాభారత యుద్ధం కూడా జరగబోతూ ఉన్నది. పిల్లలు ఒక్క శ్వాస కూడా వ్యర్థం చేసుకోకూడదు. सारा कल्प सीढ़ी नीचे उतरते उतरते एकदम तमो प्रधान बन गए हो. ప్రతి జన్మలో మెట్లు దిగుతూ దిగుతూ ఆత్మ పూర్తిగా తమో ప్రధానమైపోయినాము. अब फिर सतो प्रधान बनना है, इसमें मेहनत लगती है. ఇప్పుడు తిరిగి సతో ప్రధానం అవ్వాలి, ఇందులోనే పురుషార్థం ఉన్నది. మాసికా ఘర్ నహీ హై, పురుషార్థము ఆత్మ చేయాలి అంటే అంత ఈజీ ఏమీ లేదు. పక్కింటికి పోయినంత ఈజీ కాదు. జనకకు 1 సెకండ్ మే జీవన్ ముక్తి కైసే, జనక మహారాజుకి సెకండ్లో జీవన్ముక్తి ఎట్లా దొరికింది? ఏబీ తుమ్ జాన్తే హో ఔర్ లిఖ్ సక్తే హో, అది మనకి తెలుసు, కావాలంటే మనం వ్రాయసి చూపించచ్చు. జీవన్ముక్తి 1 సెకండ్ మే బినా కౌడీ ఖర్చు మిల్ సక్తి. జీవన్ముక్తి 1 సెకండ్లో 1 నయా పైసా ఖర్చు లేకుండా మనకి ప్రాప్తి అవుతుంది బాబా ద్వారా. మృత్యులోక్ కా లాస్ట్ జన్మ హై, అమర్లోక్ మే హై జీవన్ ముక్తి. ఇది మృత్యులోకానికి చివరి జన్మ అన్నమాట. అమరలోకానికి జీవన్ ముక్తి అని చెప్తారు. మృత్యులోక్ మే హై జీవన్ బంధన్. ఈ కలియుగం అంటేనే మృత్యులోకము, దీనికి జీవన బంధనము అని చెప్తారు. భాగవత్ మే భీ గాయా హువా హై, ఏ భీ एक कहानी बना दी है कि जनक को ज्ञान देने वाला कोई मिल ना सके. భాగవతంలో ఈ గాయనం ఉన్నది. ఇది కూడా ఒక కథ రాసినారు, జనకునికి జ్ఞానం ఇచ్చేది ఎవ్వరూ దొరకలేదు అని. ప్రజాపిత పరమాత్మ, పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా జ్ఞాన్ దేతే హై. పరంపిత పరమాత్ముడు బ్రహ్మ ద్వారా జ్ఞానం ఇస్తూ ఉన్నారు. इसको ही ब्रह्म ज्ञान कहा जाता है. బ్రహ్మ को भी जरूर किसी ने दिया होगा. దీనికే బ్రహ్మ జ్ఞానము అని చెప్తారు. బ్రహ్మకు కూడా వేరే ఎవరో జ్ఞానం ఇచ్చిన ఉంటారు. జ్ఞానసాగర్ పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా ఆకర్ దేతే హై. జ్ఞానసాగరుడు పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా వచ్చి జ్ఞానం ఇస్తూ ఉన్నారు. త్రిమూర్తి చిత్ర ద్వారా తుమ్ అచ్చి తరహ సమజా సక్తే హో. త్రిమూర్తి చిత్రం ద్వారా మీరు ఈ విషయాలు బాగా చక్కగా చెప్పచ్చు. కోయి భీ అందర్ ఆతే హై తో ఉన్సే పూచో బోర్డు పడా క్యా లిఖా హువా హై. ఎవరైనా లోపలికి వస్తే మొదట బయట బోర్డు చదివినారా, ఏమని వ్రాసిందో తెలుసా అని అడగండి. బీకే ప్రజాపిత బ్రహ్మకే బచ్చే టెహరే. బీకే అంటేనే ప్రజాపిత బ్రహ్మ యొక్క సంతానమైనారు. ప్రజాపితకు సిర్ఫ్ కుమారియా హీ హోగానా, జరూర్ కుమార్ భీ హోగా. ప్రజాపిత బ్రహ్మకు కేవలం కుమారీలు మాత్రమే ఉన్నారా? లేదు, తప్పనిసరిగా కుమారులు కూడా ఉన్నారు. తో హమారీ ఎక్ ఫ్యామిలీ హో గయి హై. కాబట్టి ఇది ఒక ఫ్యామిలీ అయింది. బ్రహ్మ బాప్ హై. బ్రహ్మ కిస్కా బచ్చా? శివబాబా కా. బ్రహ్మ తండ్రి అయినారు, మరి బ్రహ్మ ఎవరి సంతానమైనారు? శివబాబా కా. శివబాబా యొక్క బిడ్డ అయినారు. ఇన్ ద్వారా స్థాపన కర్ రహే హై. యహ్ ఫ్యామిలీ బీ హై, పాఠశాలకి పాఠశాల హై. కాబట్టి ఇది ఒక ఫ్యామిలీను అయింది, మరియు ఇది ఒక పాఠశాల కూడా అయింది. సర్వకా సద్గతి దాతాతో ఏక్ హీ బాప్ హై, వహీ దునియా స్థాపన నయీ దునియా స్థాపన కర్ రహే హై. సర్వులకి సద్గతి దాత ఒక్క తండ్రి అయినారు, వారే వచ్చి ఇప్పుడు కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు. తో జరూర్ డెవిల్ వరల్డ్ ఖతం హోగానా. కొత్త ప్రపంచం రావాలి అంటే ఖచ్చితంగా ఈ పాత ప్రపంచం, ఈ భూతం ప్రపంచం సమాప్తం అవ్వాల్సిందే. రాజాయి ఎవరు? ఫాల్ భారత్ కా హోతా హై. రైజ్ ఔర్ ఫాల్ భారత్ కా హోతా హై. అంటే భారత్ యొక్క ఉన్నతి
భారత్ యొక్క పతనము రెండూ కూడా అవుతాయి ఈ నాటకంలో. భారత్ హీ హెవెన్ సే హెల్ ఏక్దమ్ ఊంచ్ సే నీచే బంతా హై. భారత్ స్వర్గంగా ఉండేది తిరిగి నరకంగా ఉన్నతం నుంచి ఎంత పతనమైపోయిందో చూడండి. హెవెన్ బానా నయీ దునియా. స్వర్గము అంటేనే కొత్త ప్రపంచానికి చెప్తారు. బుద్ధివాన్ జో హోగా వह समझेंगे బరోబర్ ఆది సనాతన్ దేవీ దేవతా ధర్మత. బుద్ధివంతులు ఎవరైతే అయి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారో మన ధర్మము ఆది సనాతన దేవీ దేవతా ధర్మమైంది. तुम लिखते भी हो कि डिटेजम कैसे स्थापना होती है. పిల్లలు వ్రాయొచ్చు దైవీ స్వరాజ్యం ఎట్లా స్థాపన అవుతుంది. ఏక్ సెకండ్ మే జీవన్ ముక్తి కైసే మిల్తీ హై ఆకర్షణ. సెకండ్లో జీవన్ ముక్తి ఎట్లా దొరుకుతుంది వచ్చి తెలుసుకోండి. అవి యह పురానీ దునియా హై వహ్ బదల్ కర్ నయీ దునియా బన్ రహీ హై. ఇది పాత ప్రపంచం అయిపోయింది, ఈ పాత ప్రపంచం మారి కొత్త ప్రపంచంగా అవుతుంది. इसलिए यह अंतिम जन्म बहुत వాల్యుబుల్ है, ఇంకా बहुत మహత్వం है. కాబట్టి ఈ అంతిమ జన్మ ఎంతో విలువైనటువంటిది, ఎంతో మహత్వపూర్వకమైనటువంటిది. हम बाबा से वर्षा लेते हैं और आदि सनातन देवी देवता धर्म वाले आकर वर्षा लेंगे. మనం బాబా నుంచి ఆస్తి తీసుకుంటూ ఉన్నామో ఆది సనాతన ధర్మ ఆత్మలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి బాబా నుంచి ఆస్తి తీసుకుంటారు. అగర్ నహీ లేతే తో సమజ్నా चाहिए ये 84 జన్మ లేనే వాలా సూర్యవంశీ మే ఆనే వాలా నహీ హై. ఒకవేళ బాబా ఒక్క ఆస్తి తీసుకోలేదు అంటే అండర్స్టూడ్ వీళ్ళు 84 జన్మలలో రారు, సూర్యవంశంలో రారు. పిछाड़ी में आएंगे వీళ్ళు లాస్ట్లో వస్తారు. जिनकी फुल ज्योत जगती है वह सतयुग में आएगा. ఎవరి ఆత్మ జ్యోతి బాగా ప్రకాశంగా ఎలుగుతుందో వాళ్ళు సత్యయుగంలో వస్తారు. పీछे दिन प्रतिदिन कम ताकत वाले होंगे. తర్వాత రోజు రోజుకి వెనక వచ్చేవాళ్ళు వాళ్ళ శక్తి చాలా తక్కువగా ఉంటుంది. మహాన్ సౌభాగ్యశాలి హి యాక్యురేట్ నయీ దునియా మే ఆయేగా. చాలా గొప్ప సౌభాగ్యశాలి ఆత్మలు ఎవరైతే ఉంటారో వాళ్ళే కొత్త ప్రపంచంలో వస్తారు. रहना नए मकान में चाहिए 10-12 वर्ष के बाद जाकर रहे ऐसे कच्चे पुरुषार्थ क्यों करना चाहिए. కొత్త ఇంట్లోనే కదా పిల్లలు ఉండాలా, 10-12 సంవత్సరాల తర్వాత ఉంటారు. అటువంటి పురుషార్థం ఎందుకు మనం చేయాలి. మమ్మా బాబా నయీ దునియా మే మహారాజా మహారాణి బంతే హై తో हम भी क्यों ना बने. మమ్మా బాబా కొత్త ప్రపంచంలో మహారాజా మహారాణి అవుతూ ఉన్నారు అంటే మనం ఎందుకు కాకూడదు. सर्विस को बढ़ाए बच्चों का यह ख्याल चलना चाहिए. సర్వీస్ బాగా పెరగాలి, పిల్లల యొక్క ఆలోచనలు ఈ విధంగా నడుస్తూ ఉండాలి. బాప్ कहते हैं मैं तुमको आज बहुत गुह्य बातें सुनाता हूँ. बाप को जान लिया तो जीवन मुक्ति का हकदार तो बन ही जाएगा. బాబా మనకి చాలా గుహ్యమైన మాటలు వినిపిస్తూ ఉన్నారు. బాబాని తెలుసుకున్నాము అంటే జీవన్ముక్తికి హక్కుదారులుగా అవుతాము. ज्ञान का विनाश तो होता नहीं, कई मनुष्य तो अच्छी रीति समझते भी है. జ్ఞానానికి ఎప్పుడూ వినాశం అనేది కాదు. కొంతమంది మనుషులు బాగా అర్థం చేసుకుంటారు. कोई तो कुछ नहीं समझते ऐसे ही देख कर चले जाते हैं. కొంతమంది జ్ఞానము సరిగ్గా అర్థం చేసుకోరు, ఊరికే అట్లా వస్తారు చూస్తారు వెళ్ళిపోతారు. कोई कहकर भी जाते हैं
హమ్ జరూర్ ఆయేంగే. కొంతమంది చెప్తారు మేము తప్పకుండా వస్తాము అని కూడా చెప్పిపోతారు. పరంతు మాయా ఫిర్ బులా దేతీ హై. అయితే మాయ వస్తుంది, మళ్ళీ మర్చిపోతారు. మాయా బిల్లి కమ్ నహీ హై, గులేబీ కావలి కా ఏక్ ఖేల్ భీ దిఖాతే హై. మాయా పిల్లి తక్కువేమీ కాదు. ఈ కథ మీకు తెలుసు కదా, గులేబీ కావలి కథ. పిల్లి ఎట్లా వస్తుంది, ఆ ఆటలో మాయా పిల్లి అనని. ఏ భీ మిసాల్ తుమ్హారే లియే హై, బాప్ హీ సమझाते హై. బాబా అంటారు అది మనదే అన్నమాట కథ. బాబా చెప్తూ ఉన్నారు, యహా తుమ్ ఆయే హో మాయా పర్ జీత్ పెహన్ జగత్ జీత్ బన్నే కా. ఇక్కడ మనం వచ్చినాము మాయ పైన విజయం పొందేదానికి, జగత్ జీత్గా అయ్యే కోసం. ఇస్ పర్ కహానీ బనీ హుయి హై. దీనిదే కథ, గులేబీ కావలి కథ తయారైంది. తుమ్ యోగ బల్ మే రహతే హో మాయా పర్ జీత్ పానే కే లియే. మనం యోగ శక్తిలో ఉంటాము మాయను జయించే దానికోసం. పరంతు మాయా బిల్లి పసా ఫిరా దేతీ హై. అయితే మాయా పిల్లి వచ్చింది అంటే మనల్ని మాయలో ఇరుక్కునేట్లు చేస్తుంది. గులేబీ కావలి కథ, అల్లా ఉద్దీన్ అద్భుత్ దీప్ ఇస్ సమయకి బాతే హై. ఈ గులేబీ కావలి కథ, అల్లా ఉద్దీన్ అద్భుత దీపం, ఈ రెండు కథలు ఇప్పుడు సంగమయుగంవే అంటారు బాబా. అల్లాకి అల్లావుద్దీన్ దేవతా ధర్మకి స్థాపన కర్తే హై. అల్లా వచ్చి ఇప్పుడు దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు. హాతిమ్ తాయి కా ఖేల్ భీ ఇస్ సమయ కా హై. హాతిమ్ తాయి ఆట కూడా ఇప్పుడు ఈ సమయందే అంటారు. బాప్కో నా యాద్ కర్నే సే మాయా ఆ జాతి. బాబా తలంపు చేయటం లేదు అంటే మాయ వస్తుంది. జో కుచ్ హో చుకా హై ఉన్కి బయట బాద్ మే కహానియా బన్తీ హై. ఏమంతా జరిగిపోయిందో అదే తర్వాత కథలుగా తయారైనాయి. జో హోనే వాలా హై ఓ తో కుచ్ బతా నా సకే. ఏం జరగబోతుందో దాని గురించి ఎవ్వరూ చెప్పలేరు. పాస్ట్ మే జో కుచ్ హువా ఇస్కో డ్రామాకి బన్నది. గతంలో ఏదంతా జరిగిపోయిందో అదే కూర్చొని నాటకం తయారు చేసినారు. కంసవద అమృత్ మంథన్ కిసమ్ కిసమ్ కే ఖేల్ బనాతే హై. కంసవధ, అమృత మంథన్ ఇవన్నీ కూడా భక్తిలో అడుగడుగులోనూ ఇవి నాటకాలు చూపిస్తారు. బిచారే ఏ నహీ జాన్తేకి ఏ బేహద్ కా డ్రామా. ఆ నాటకాలు చూస్తూ ఉన్నారు మనుషులు. అయితే మనుషులకి ఇది తెలియదు, నిజంగానే మనం ఒక బేహద్దు నాటకంలో నటిస్తూ ఉన్నాము. తుమ్ జాన్తే హో ఏ అనాది అవినాశీ డ్రామా హై. పిల్లలకి తెలుసు ఇది అనాది అవినాశీ డ్రామా అయింది. మనుష్యతో కుచ్ భీ నహీ జాన్తే కి ఏ డ్రామా కితనే వర్ష కా హై. మనుషులకి ఇది తెలియదు ఈ నాటకము ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది అనేది. కేతే హై హిస్టరీ రిపీట్ హోతీ హై. చెప్తారు చరిత్ర మళ్ళీ పునరావృతం అవుతుంది. పరంతు సమజ్తే నహీ. అయితే దాని అర్థం ఏమిటి వాళ్ళకి అక్కడ తెలియదు. బాప్ కిసమ్ కిసమ్ కే రాజ్ సమझाते है कि बुद्धि में यह बैठ के हमारा यह अंतिम जन्म बड़ा వాల్యుబుల్ है. బాబా అడుగడుగులోనూ రహస్యాలు చెప్తూ ఉంటారు. ఇది మనది అంతిమ జన్మ అయింది, ఎంతో అమూల్యమైనటువంటి జన్మ అయింది. ఇస్మే టైం వేస్ట్ నహీ కర్నా చాయే. ఇక్కడ మనం టైం వేస్ట్ చేయరాదు. హాత్ కారుడే దిల్ యారుడే. దిల్తో ఆత్మ మే అయినా, చేతులతో పని చేస్తూ ఉన్న మనస్సులో బాబా తలంపు ఉండాలి. మనస్సు అనేది ఆత్మలో కదా ఉండేది. ఆత్మ కేతీ హే ముజే తంగ్ నహీ కరో, మేరీ దిల్ కో దుఃఖీ నహీ కరో. ఆత్మ చెప్తుంది నాకు కష్టం ఇవ్వద్దు, నా మనస్సును బాధ పెట్టద్దు అంటారు. బుద్ధి సమజ్తీ హై జడ్జ్ కర్తీ హై, ఏ హమ్కో సుఖ దేతే హై ఏ దుఃఖ దేతే హై. బుద్ధి నిర్ణయం చేస్తుంది, వీళ్ళు నాకు చాలా సుఖం ఇస్తారు, వీళ్ళు నాకు చాలా దుఃఖం ఇస్తారు. బుద్ధి చెప్తుంది. ఆత్మ శరీర్కే బినాతో కెహనహీ సకే. ఆత్మ శరీరము లేదు అంటే ఏమీ మాట్లాడలేదు. ఆత్మ హీ సబ్ కుచ్ సీక్తీ హై. నేర్చుకునేది కూడా ఆత్మనే నేర్చుకుంటుంది.
సంస్కార ఆత్మమే భర్తా హై. సంస్కారం అనేది ఆత్మలో తయారవుతుంది. అభి తుమ్కో పరంపిత పరమాత్మ సిక్లా రహీ హై. తుమ్ జాన్తే హో బాప్ జ్ఞాన్ సాగర్ హై, పతిత్ పావన్ హై. ఇప్పుడు మనకు పరంపిత పరమాత్మ నేర్పిస్తూ ఉన్నారు. తండ్రి జ్ఞానసాగరుడు అయినారు, పతిత పావన కూడా అయినారు. భారత్ కే లియే సౌగాత్ లే ఆతే హై వైకుంఠ కి ఇస్లియే గాయా హువా హై. భారత్ కోసం భగవంతుడు గిఫ్ట్ అరచేతిలో స్వర్గాన్ని తీసుకువచ్చినారు. సర్వుకే సద్గతి దాత ఉన్కా బాత్ ప్లేస్ భారత్ హై. సర్వులకి సద్గతి దాత అయినటువంటి తండ్రి జన్మభూమి ఈ భారత్ అయింది. सोमनाथ का मंदिर भी यहाँ ही है. शिव बाबा आया था तब तो उनका यादगार मंदिर बनाया है. సోమనాథ మందిరం కూడా ఇక్కడే ఉండేది, భారత్లోనే. శివబాబా వచ్చారు, వాళ్ళదే యాద్గార్ సోమనాథ మందిరాన్ని తయారు చేసినారు. वो कब आए क्या आकर करके गए ये नहीं जानते हैं. తండ్రి ఎప్పుడు వచ్చారు, వచ్చి ఏం చేసినారు, ఇది మనుషులకి ఎవ్వరికీ తెలియదు. లక్ష్మీనారాయణ తే ఫిర్ కహా గయే వह थोड़े ही समझते हैं कि वह इस पति दुनिया में है. లక్ష్మీనారాయణులు ఉండేవారు, వాళ్ళు ఏమైనారు ఎవరికీ తెలియదు. వాళ్ళు ఇప్పుడు ఇదే పతిత ప్రపంచంలో ఉన్నారు. సతో ప్రధాన్ తే ఫిర్ చక్ర లగాకర్ తమో ప్రధాన్ బనే హై. సతో ప్రధానంగా ఉండేటటువంటి వారు చక్రం తిరిగి మళ్ళీ తమో ప్రధానమైపోయినారు. నామరూపకే బదల్ జాతే హై. నామరూపాలు మారిపోతూ ఉంటాయి. హర్ జన్మ మే ఫీచర్స్ బదల్ జాతా హై. ప్రతి జన్మలోనూ ఆత్మ ముఖ లక్షణాలే మారిపోతూ ఉంటాయి. బనా బనాయా డ్రామా హై, ఇస్మే జరా భీ ఫరక్ నహీ పడ్ సక్తా హై. ఇది తయారైనటువంటి నాటకంలో ఒక్క సెకండ్ కూడా తేడా అనేది రాదు. ఫీచర్స్ ఏక్ నా మిలే దూసరంసే. ముఖాలు కూడా ఒక జన్మలో ఉన్నట్టు ఇంకొక జన్మలో ఒకరికి ఉన్నట్లు ఇంకొకరికి ఉండదు. बाबा को बच्चों पर रहम पड़ता है कि बच्चे अपने बाप को जान ले. బాబాకు పిల్లల్ని చూస్తే దయ కలుగుతుంది, పిల్లలు తండ్రిని బాగా తెలుసుకోవాలి. మాలూంతో పడతా హైనా, అర్థమైపోయింది కదా తండ్రి ఎవరు అనేది. బీకే వృద్ధి కో పాతే రహెంగే, ఏక్ దిన్ యహ్ భీ ఆయేగా జో ఫేరా పెహనాతే రహెంగే. బీకే వృద్ధి అవుతూ ఉంటారు, ఒకరోజు రానే వస్తుంది, క్యూలో నిల్చుకోవాల్సి ఉంటుంది. తుమారీ ప్రదర్శనీ మే సబ్ ఆయేంగే, దిన్ ప్రతిదినం నామ్ బాలా హోతా జాతా హై. మన ప్రదర్శనీలో అందరూ వస్తారు, రోజు రోజుకి పేరు ప్రఖ్యాతమవుతుంది. బాబా ఒపీనియన్ కి భీ కితాబ్ చపాతే హై. బాబా ఒపీనియన్ యొక్క బుక్ కూడా ప్రింట్ చేయమంటారు. వహ్ భీ కామ్ మే ఆయేగా, అది కూడా ఒకరోజు పనికొస్తుంది. बहुतों को बेच देनी पड़ेगी. बच्चे जो सर्विसबुल है उनको सारा दिन ख्यालात रखने पड़ते हैं. చాలామందికి పంపించాలా, పిల్లలు సర్వీస్బుల్ అయినారు, రోజంతా కూడా ఇదే ఆలోచనలతో ఉండాలి. బీకే ఆకర్ మిల్ సక్తి హై, भूख हड़ताल रखते हैं, 10-12 दिन के बाद कमजोर हो जाते हैं. బయట ప్రపంచంలో నిరాహార దీక్షలు, స్ట్రైకులు చేస్తారు. 10 రోజులు 12 రోజుల తర్వాత వాళ్ళు చాలా బలహీనమవుతారు. इतना बात भी नहीं कर सकते. तुम्हारी बात को समझेंगे और कहेंगे बरोबर जीवन मुक्ति पाने का यही ठीक रास्ता है. బాబా అంటారు, మనం చెప్పే మాటలు ప్రతి ఒక్కరూ బాగా అర్థం చేసుకోగలుగుతారు, జీవన్ముక్తిని పొందేదానికి ఇదే సరి అయిన మార్గము అనని వాళ్ళు మనసులో అనుకుంటారు. సర్వకా సద్గతి దాతాతో ఏక్ హీ బాప్ హై.
సర్వులకి సద్గతి దాత ఒక్క తండ్రి అయినారు. బాకీ సబ్ హై భక్తి మార్గకే గురు. మిగిలిన అందరూ కూడా భక్తి మార్గం యొక్క గురువులు అయినారు. గురువుతో బహుత్ హో గయే నా, స్త్రీ కా పతి భీ గురు హై. గురువులు ఎంతోమంది ఉన్నారు. ఒక స్త్రీకి పతినే గురువు అని కూడా అంటారు. కథా సునానే వాళ్ళకు బి గురువు కేతే. కథలు చెప్పేటటువంటి వాళ్ళకి గురువు అని చెప్తారు. ఏ సబ్ సమజ్నేకి బాతే హై. ఇవన్నీ పిల్లలు బాగా అర్థం చేసుకునే మాటలు. బచ్చోं का మాతా బహుత్ విశాల్ హోనా చాయే సర్వీస్ కే లియే. పిల్లల యొక్క తల బుద్ధి విశాలంగా ఉండాలి సర్వీస్ చేసే కోసం. బాప్ కో యాద్ కర్ రావణ్ పర్ విజయ్ పానా హై. బాబా తలంపు చేసి రావణ్ పైన విజయం పొందాలి. శ్వాస వ్యర్థ నహీ గవానా హై. పిల్లలు వాళ్ళ టైంని వేస్ట్ చేసుకోరాదు. జో సమయ బర్బాద్ కర్తే రహతే హై ఉన్కో బేసమజ్ కహా జాతా హై. ఎవరైతే వాళ్ళ సమయాన్ని వ్యర్థంగా చేసుకుంటూ ఉంటారో వాళ్ళని బేసమజ్ అంటే మూర్ఖులు అనని చెప్తారు. బాప్ కహేంగే కిస్కా జీవన్ హీరా జైసా బన్నే తుమ్ సర్వీస్ నహీ కర్తే హో. వేరే వాళ్ళ జీవితము వజ్రంలాగా చేసేటటువంటి సర్వీస్ ఇది మీరు చెయ్యాలి కదా అంటారు. కితనా వేస్ట్ ఆఫ్ టైం వేస్ట్ ఆఫ్ ఎనర్జీ కర్తే హో. ఎంత టైం వేస్ట్ ఎంత ఎనర్జీ వేస్ట్ చేస్తూ ఉన్నాము. కుచ్ భీ సమజ్తే నహీ ఇస్లియే పత్తర్ బుద్ధి కహా జాతా. మనుషులు కొంచెం కూడా అర్థం చేసుకోవటం లేదు, అందుకే వాళ్ళ బుద్ధి రాయి బుద్ధి అని చెప్తారు. ఇస్మే సారీ యోగ్ కీ బాత్ హై. బాప్ కో యాద్ కరో ఔర్ వర్షా లేలో. ఇక్కడ యోగం సంబంధించిన మాట ముఖ్యమైనది. బాబా తలంపు చేయాలి, బాబా ఇచ్చే ఆస్తిని తీసుకోవాలి. యహ అర్థ కభీ కోయి సమజ్ నా సకే. దీని అర్థం ఏమిటి మనుషులకి అర్థమే చేసుకోలేరు. వతో బ్రహ్మ కో యాద్ కర్తే హై. బాప్ కేతే హే ముझे యాద్ కరో తో వికర్మ వినాశ్ హోంగే. అక్కడ వాళ్ళు బ్రహ్మతత్వాన్ని తలంపు చేస్తారు. అయితే తండ్రి చెప్తూ ఉన్నారు బాబా తలంపు చేస్తేనే వికర్మ వినాశం అవుతుంది. బ్రహ్మ కోయి పతిత్ పావన్ హై క్యా. బ్రహ్మ మహాతత్వము పతిత్ పావన్ కాదు. పతిత్ పావన్తో పరంపిత పరమాత్మ హై. పతిత పావన పరంపిత పరమాత్మ అయినారు. బ్రహ్మ కైసే హో సక్తే. ఆ బ్రహ్మతత్వం ఎట్లా అవ్వగలుగుతుంది. బిచారే బహుత్ భూలే హుయే హై. మనుషులు పాపం చాలా అజ్ఞానంలో ఉన్నారు. బాప్ బచ్చోं को फिर भी कहते हैं बच्चे टाइम वेस्ट नहीं करो. బాబా పిల్లలకి చెప్తూ ఉన్నారు పిల్లలు టైం వేస్ట్ చేసుకోవద్దు. బాబాకో యాద్ కరో. బాబా జాన్తే హై కई बच्चे दिन रात बहुत टाइम वेस्ट करते हैं. బాబాకి తెలుసు పిల్లలు పగలు రాత్రి చాలా టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. సారా దిన్ కుచ్ భీ పురుషార్థ్ నహీ కర్తే హై. రోజంతా కూడా కొంచెం కూడా పురుషార్థం చేయరు. బాబా అప్నా మిసాల్ భీ బతాతే హై. బాబా తన యొక్క ఎగ్జాంపులే చెప్తూ ఉంటారు. భోజన్ పర్ బైఠతే హై తో భీ బాబా కో యాద్ కర్తే హై. హమ్ దోనో ఇక్కట్టే ఖాతే. భోజనానికి కూర్చున్నప్పుడు బాబా తలంపులో చేస్తారు. శివబాబా నేను ఇద్దరం కలిసి కూర్చొని భోంచేస్తూ ఉన్నాం అనుకుంటారు. శరీర్ మే దో ఆత్మాయే హై. యాద్ కర్తే కర్తే ఫిర్ భూల్ జోతా హై. ఒకే శరీరంలో రెండు ఆత్మలు ఉన్నట్లు అనుకుంటారు. అయితే భోజనం చేస్తూ చేస్తూ మర్చిపోతారు. ఔర్ ఖ్యాలత్ ఆ జాతే. వేరే ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. इनके ऊपर जवाबदारी बहुत है, बहुत ख्यालात आते हैं. इसलिए बाबा कहते तुम जास्ती याद में रह सकते. బ్రహ్మ బాబాకు అంటే జవాబుదారీ ఎక్కువ ఉన్నది, చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. బాబా అంటారు మనకేమంత జవాబుదారీ ఉన్నది, మనం బాబా తలంపులో ఉండొచ్చు కదా. హమేషా సమझो చి బాబా సమझాతే.
మురళి ఎప్పుడు కూడా శివబాబా చెప్తూ ఉన్నారు అనుకోవాలి. మున్కో యాద్ కరో బ్రహ్మకో యాద్ కర్నేసి శివబాబా భూల్ జాయేగా. ఎప్పుడు కూడా శివబాబా తలంపే చేయాలి. బ్రహ్మబాబా తలంపు చేస్తే శివబాబా తలంపు మర్చిపోతారు. బచ్చోं को पहले तो अपना ही कल्याण करना है फिर दूसरे का. పిల్లలు మొదట స్వయం కళ్యాణం చేసుకోవాలి, ఆ తర్వాత ఇతరుల కళ్యాణం చేయాలి. कई तो ऐसे ही दूसरों का कल्याण करते रहते हैं, अपना करते नहीं हैं. కొంతమంది పిల్లలు స్వయం కళ్యాణం ఇతరుల కళ్యాణం బాగా చేస్తారు, స్వయం కళ్యాణం చేసుకోరు. औरों को आप समान बनाते खुद फिर गुम हो जाते हैं. ఇతరులని తన సమానంగా చేస్తారు, వాళ్ళు బాబా చేయి వదిలేసిపోతారు. ఏ వండర్ బై ఏవి తుంబి సమస్తే. ఇది ఎంత విచిత్రమైన మాట. తుమ్ అనుభవ भी सुनाते हो, औरों को सत्संग आदि తోడే హీ సమझाते. మన అనుభవం కూడా చెప్తాము, వేరే సత్సంగాలలో ఇట్లంతా చెప్పరు. यहाँ भी नंबरवार धारणा होती है, यह नॉलेज बुद्धि में धारणा की जाती है. ఇక్కడ కూడా నెంబర్వారుగా ధారణ అవుతూ ఉంటుంది. ఈ జ్ఞానము బుద్ధిలో ధారణ చేసుకోవాలి. గాతే హై భరుదో జోలి. చెప్తారు నా జోలిని నింపండి అనని. జోలి అంటే బుద్ధి. దేంతో నిండాలి? జ్ఞానమంతో నిండాలి. నాలెడ్జ్ తో బుద్ధి మే భరి జాయేగా వా జోలి మే. జ్ఞానం అనేది బుద్ధిలోనా నిండుకునేది లేదా జోలిలోనా? పారస్ బుద్ధి और పత్తర్ బుద్ధి గాయా జాతా హై. చెప్తారు బంగారు బుద్ధి అంటారు. అంటే ఆ బుద్ధిలో అంతా కూడా మంచి జ్ఞానం ఉంటుంది. కొంతమందిది రాయి బుద్ధి అని అంటారు. తుమారా ఏ జీవన్ బహుత్ అమూల్య హై. మన జీవితము ఎంతో అమూల్యమైనటువంటి జీవితము. ఇస్మే పురుషార్థకి బహుత్ జరూరీ హై. ఇక్కడ పురుషార్థం మంచిగా చేయాలి. గృహస్థ వ్యవహారమే రహకర్ సబ్ కుచ్ కర్నా హై. గృహస్థ జీవనంలో ఉంటూ అన్నీ చేసుకోవాలి. సర్కమ్స్టెన్స్ దేఖా జాతా హై. పరిస్థితుల్ని చూడాలి. బల్ కుమార్ హై దేఖా జాతా హై. సర్వీస్ అచ్చి కర్ సక్తే తో చుడా భీ దే లేతే. కుమార్స్ కూడా చూడాలి, వాళ్ళు బాగా సర్వీస్ చేస్తూ ఉన్నారు అంటే భలే వాళ్ళు ఇది ఉద్యోగం అవి చేయకపోయినా బాబా సేవలో ఉండొచ్చు. హరేక్ కా సర్కమ్స్టెన్స్ దేకర్ ఫిర్ రాయి దీ జాతి. ప్రతి ఒక్కరి పరిస్థితి చూసి మనం సలహా ఇవ్వాల్సి ఉంటుంది. సర్జన్ నబ్జ్ దేఖనే బినా రాయి దే నా సకే. డాక్టరు నాడి చూడకుండా ఎప్పుడూ కూడా ట్రీట్మెంట్ ఇవ్వడు. యహ్ హై అవినాశీ సర్జన్. బాబా అయినారు, అవినాశీ డాక్టర్ అయినారు. ఆత్మాకో మన్మనాభవ్ కా ఇంజెక్షన్ లగాతే హై. ఆత్మకు మన్మనాభవ్ ఇంజెక్షన్ ఇస్తారు. ఇన్కా ఏక్ హీ ఇంజెక్షన్ హై 21 జనం ఎవర్ హెల్దీ బంద్. ఒకటే ఇంజెక్షన్ బాబా దగ్గర ఉండేది, మన్మనాభవ. 21 జన్మలకు మనం ఆరోగ్యవంతులుగా, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా అవుతాము. ప్రజాపిత బ్రహ్మకే కితనే డేర్ బచ్చే హై, కితనా బడా గృహస్థి హై. ప్రజాపిత బ్రహ్మకు ఎంతమంది పిల్లలున్నారు, ఎంత పెద్ద గృహస్థి ఈయన. యహై బేహద్ కా గృహస్థ వ్యవహారం. బ్రహ్మ బాబాది చాలా బేహద్దు గృహస్థ వ్యవహారము. శివబాబా కా రథ్ హై తో కితనా ఆమ్దనీ హోతీ జాయ్. శివబాబా యొక్క రథము అయింది, ఎంత సంపాదన ఆయనకి కలుగుతుంది. బాప్ కేతే హై మై ఇస్ రథ్ మే బైట్ నాలెడ్జ్ దేతా హూ, నహీ తో కైసే టూంగా. బాబా ఈ బ్రహ్మ శరీరంలో వచ్చి జ్ఞానం ఇస్తారు. ఈ బ్రహ్మ శరీరంలోనే రాలేదు అంటే శివబాబా జ్ఞానం ఎట్లా ఇస్తారు? కృష్ణతో హోతీ హీ హై సతయుగ ఆదిమే. కృష్ణుడు పుట్టేది సతయుగ ఆదిలో కదా. వహీ ఆత్మ సావరీ బనీ హై.
ఆ ఆత్మనే వీళ్ళు तमो प्रधान पतित అయిపోయినారు. तो इनके बहुत जन्मों के अंत में प्रवेश करता हूँ. వీళ్ళ శరీరంలోనే అంతిమ జన్మ ప్రవేశించినారు. इसलिए भाग्यशाली रथ गाया हुआ. అందుకే ఈ శరీరానికి భగీరథ భాగ్యశాలి రథము అనే గాయనం ఉన్నది. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा, अपना तथा दूसरों का जीवन हीरे जैसा बनाने की सेवा करनी है. మన జీవనము వజ్ర సమానంగా చేసుకునే సేవ చేయాలి. టైం మనీ ఎనర్జీ బర్బాద్ నహీ కర్నీ హై. సమయము డబ్బు శక్తి వేస్ట్ చేసుకోరాదు. दूसरों का कल्याण करने के साथ अपना भी कल्याण करना है. ఇతర ఆత్మల కళ్యాణం చేసేదాని జతలో మన ఆత్మ కళ్యాణం కూడా చేసుకోవాలి. बुद्धि रूपी जोली में ज्ञान रतन धारणा कर दान भी करना. బుద్ధి రూపీ జోలీలో జ్ఞానరత్నాలను నింపుకొని ధారణ చేసుకోవాలి, దానము ఇవ్వాలి. वरदान, प्रारब्ध की इच्छा को त्याग अच्छा पुरुषार्थ करने वाले श्रेष्ठ पुरुषार्थी भव. ప్రాలబ్ధం అనే కోరికను త్యాగం చేసి మంచి పురుషార్థం చేసేటటువంటి వాళ్ళు శ్రేష్ఠ పురుషార్థి అవుతారు. श्रेष्ठ पुरुषार्थी उन्हों कहा जाता है जो पुरुषार्थ का प्रारब्ध को भोगने की इच्छा भी नहीं रखते. శ్రేష్టమైన పురుషార్థి అంటే వాళ్ళు చేసిన పురుషార్థానికి ఏదైతే ప్రాలబ్ధం ఉన్నదో దానిని కూడా అనుభవించాలనే కోరిక ఉండదు. జహా ఇచ్ఛా హై వహా స్వచ్ఛత ఖతం హో జాతి. ఎక్కడ కోరిక అనేది ఉంటుందో అక్కడ స్వచ్ఛత అనేది సమాప్తమైపోతుంది. అవరు సోస్తా బన్ జాతా హై, మరి ఆలోచించేవాళ్ళుగా అయిపోతారు. यहाँ ही प्रारब्ध भोगने की इच्छा रखते हैं वह अपना भविष्य कमाई जमा होने में कमी कर देते हैं. ఎవరైతే ఇక్కడే ప్రాప్తిని అనుభవించాలనే కోరిక ఉంటుందో వాళ్ళకి భవిష్య సంపాదన జమ చేసుకునేది తగ్గిపోతూ ఉంటుంది. इसलिए इच्छा के वजह अच्छा शब्द याद रखो. కాబట్టి ఇచ్ఛ అనే దానికి బదులుగా అచ్చా శబ్దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. श्रेष्ठ पुरुषार्थी सदा फ्लॉलेस बनने का पुरुषार्थ करते हैं, किसी भी बात में फेल नहीं होते हैं. శ్రేష్ఠ పురుషార్థి ఎప్పుడు మరకలేని వాళ్ళుగా ఉంటారు, పురుషార్థం చేస్తారు, ఏ విషయంలోనూ వాళ్ళు ఫెయిల్ అవ్వరు. స్లోగన్, సాధన कमल पुष्प बनकर यूज करो क्योंकि ये आपके कर्म योग का फल है. సాధనాలను కమల పుష్ప సమానంగా న్యారాగా ఉంటూ ఉపయోగించాలి, ఎందుకంటే అవి మన కర్మయోగం యొక్క ఫలం అన్నమాట. మధురమైన పిల్లలు, సంగమయుగం యొక్క అమూల్య గడియల్లో శ్వాస శ్వాస తండ్రి తలంపు చేయాలి. ఒక్క శ్వాసను కూడా మనం వ్యర్థంగా పోగొట్టుకోకూడదు. ప్రశ్న, ఇప్పుడు ఈ సమయంలో మానవ జీవనము ఎంతో ఎంతో అమూల్యమైనటువంటిది. ఎట్లా? ఈ మానవ జన్మలో బాబా పిల్లలు అయ్యి బాబా నుంచి పూర్తి ఆస్తి తీసుకుంటున్నాము. ఈ మానవ శరీరంలో ఉంటూ పురుషార్థం చేసి గవ్వ నుంచి వజ్రంలాగా అవ్వాలి. పేదవాళ్ళ నుంచి షావుకారు ప్రిన్స్ అవ్వాలి. కాబట్టి ఒక్క సెకండ్ సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. ప్రతి శ్వాస బాబా తలంపులో ఉంటూ సఫలం చేసుకోవాలి.
కర్మ చేస్తూ కూడా బాబా తలంపులోనే ఉండాలి. అచ్చా, ఓం శాంతి. చేరువై పోయాములే బాబాకు నేడు అందరం. చేరువై పోయాములే బాబాకు నేడు అందరం. చేరువై పోయాములే బాబాకు నేడు అందరం. తొలగెను ఆవేదనంతా, తొలగెను ఆవేదనంతా, మాయ తెరలు వీడగా